నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బీఆర్ఎస్ కళాశాలలో సోమవారం మాదక ద్రవ్యాలు దుష్ఫలితాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల అంశంపై విద్యార్థులతో సదస్సు జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సీఐ గంగాధర్, విశ్రాంత ఉపాధ్యాయులు చాంద్ బాషా, వాగల శ్రీహరి, సయ్యద్ షుకూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। కళాశాల కరెస్పాండెంట్ నరసింహానాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా సీఐ గంగాధర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు। విద్యార్థులు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం మాదక ద్రవ్యాలు నివారించేందుకు రోడ్డు ప్రమాదాలు అరికట్టాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని చేపట్టడం జరిగిందని, ఇటీవల నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను సీఐ గంగాధర్ అందించారు। సందేశాన్ని మీకు అందిస్తారు, సో శ్రద్ధగా ఆలకించండి। ముందుగా ఎంత ప్రమాదకరంగా ఉన్నాయంటే ఎంత స్పీడ్ వల్ల, కానీ స్పీడ్ రెడ్యూస్ చేసుకోవాలా। రెండోది వాళ్ళు మాకు సూళ్ళూరుపేట నుంచి ఫాలో చేస్తారు, గవర్నమెంట్ జాబ్ అడుగుతారు, వెదర్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ కేస్ ఆర్ నాట్ అని అడుగుతారు। ఎస్, పాత యువత నశించిపోతుంది। గత తరాలతో ఉరుతులు ఈ సమయంలో ఈ సమాజం ప్రజా సంఘాలు కలుపుకొని అందరినీ ఒక కోఆర్డినేషన్ చేసి దానికి సంబంధించి ఓవర్టేక్ చేసాడు, ఆపోజిట్ వచ్చేయడు, కరెక్ట్గా వచ్చి అతను బైక్ని గుద్దేశాడు। చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి। మన కళ్ళ ముందు జరిగింది అదే బాబుది, బట్టెపాడు అబ్బాయిది। వాడు కొంచెం సేపు ఆగితే ఎదురొచ్చే బైక్ని చూసుకొని రైట్ సైడ్ ఓవర్టేక్ చేస్తే చక్కగా ఉండేది, తెలియక లెఫ్ట్ సైడ్కి వచ్చేసాడు, అటు నుంచి లెఫ్ట్ వచ్చాడు గుద్దేశాడు। ఆయన కాలు పగిలిపోయింది, ఒకటి వెళ్ళి ఒక పక్క రోడ్డు పక్క పడిపోయినాడు, ఈడొచ్చి కరెక్ట్ ట్రాక్టర్ కింద ముందు చక్కెర కింద పడ్డాడు, రోల్ అయిపోయింది। నేరుగా పోతారు, బొరి దిగినట్టు లెఫ్ట్కి వెళ్తారు, స్ట్రైట్కి పోతారు, గబాల రైట్కి వెళ్తారు। వెనకాల వచ్చేవాడికి మీరు ఎటు వెళ్తారనేది ఎట్లా తెలుస్తుంది? సిగ్నల్ వేయాలి, తెలుసు కదా మీకు, లెఫ్ట్ ఇండికేటర్ రైట్ ఇండికేటర్ రెండు ఉంటాయి, మనకు తెలుస్తాయి కదా అవన్నీ కూడా। వెళ్తా ఉన్నావు జేఆర్పేటలోకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, అబ్రహం హాస్పిటల్ దగ్గర రాగానే నీ లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి। సో వెనకాల వచ్చేవాడు ఎంఐ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది జేఆర్పేటలోకి, నేను స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటాను। సపోజ్ ఆడ రాగానే ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళ్ళాలా, రైట్ ఇండికేటర్ వేయాలి, వాడు స్ట్రైట్కి వెళ్తాడు, నువ్వు రైట్ వెళ్తావు। తర్వాత స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ముందు ఫాస్ట్కి వెళ్తాం, స్పీడ్ బ్రేకర్, పార్కింగ్ లైట్ ఉంటుంది, ఒక నొక్కేసాను కనుక బ్లింకరింగ్ వస్తుంది, వెనకాలకి అర్థమవుతుంది ఓహో ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి మనం స్లో కావాలి। ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్, ఇవన్నీ కూడా। అమ్మాయిని వేధించిన కేసు, ఇప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట, ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని వాడికి ఉద్యోగం పోయిందంట, మాకు అప్పుడు తెలుస్తుంది। చిన్నది 509 అంటే 500 రూపాయలు ఫైన్ వేస్తారు, 50 రూపాయలు నుంచి 500 రూపాయలు కేసు కొట్టేశాడు। అయినా కూడా తన ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ అయ్యింది, కేసు కొట్టేస్తే నేరమేమి కాదు, కానీ భవిష్యత్తులో మీరు కూడా ఇలాంటి ఏదన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది కూడా దాచచ్చు మీ రెజ్యూమ్లో। చాలామంది అన్ని అబద్ధాలే రాస్తారు, అలాంటివి రాయకుండా ఉన్నట్టు రాయాలా। అందులో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే కంపల్సరీగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి। తొందరపడి ముగ్గురు 888 అడగండి, ఫాస్ట్ డ్రైవ్ చేయకండి, డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడమాకండి, మీ కాన్షియస్ మీ దగ్గర ఉండదు। రెండోది లైసెన్స్ వచ్చేదాకా ఆగండి, లైసెన్స్ వచ్చాక ఎట్టనా దూరచ్చు।